హలో ఫ్రెండ్స్, ఈసారి నేను మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చాను. నేను మా ఫ్రెండ్స్తో కలిపి పూరీ ట్రిప్ వెళ్ళాను. దువ్వాడ స్టేషన్లో నైట్ 9:30కి ట్రైన్ ఎక్కాను. మార్నింగ్ 5 కల్లా కొర్ద రోడ్ జంక్షన్లో దిగాను. చూసారా, కొర్ద రోడ్ జంక్షన్ స్టేషన్ ఎంత అందంగా రెడీ చేశారు. మొత్తం ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు. స్టేషన్ అయితే చాలా నీట్గా అట్రాక్టింగ్గా ఉంది. చూడండి, పూరి జగన్నాథ్ విగ్రహం ఏ షేప్లో ఉంటుందో ఆ షేప్లో డెకరేట్ చేశారు. స్టేషన్ బయట కూడా సేమ్ అలానే ఉంది. ఒకసారి స్టేషన్ వ్యూ చూడండి. మనకి ఇక్కడ ఎక్కడ చూసినా ఈ కోనార్క టెంపుల్ రథచక్రాలు, లేదంటే పూరి టెంపుల్ షేప్తో ఉన్న చాలా టెంపుల్స్ కనిపిస్తుంటాయి. అలాగే స్టేషన్ బయట విగ్రహాలు చూడండి, రాయితో నీట్గా చెక్కి పెట్టారు. ఇదంతా స్టోన్తో చేశారు. టచ్ చేసి చూసాం. మార్నింగ్ 5కి దిగ్గానే 6 o'clockకి కొరద రోడ్ జంక్షన్ టు పూరి ట్రైన్ ఎక్కాము. ట్రైన్ అయితే కొంచెం నీట్గా లేదు, కానీ స్పీడ్గానే వెళ్ళింది. 1 hour పట్టింది కొరద రోడ్ జంక్షన్ నుంచి పూరి వెళ్ళడానికి. చూసారా, మేఘాలు, మంచు, పొగమంచు. ఆ మంచు చాలా నీట్గా ఒక లైన్ షేప్లో వచ్చింది. చూడడానికి చాలా అందంగా ఉంది. మొత్తానికి పూరి స్టేషన్ రీచ్ అయిపోయాం. ఈ ట్రైన్ చూడండి, ఈ చివరి నుంచి ఆ చివరి ప్లాట్ఫామ్కి వెళ్తుంది. మధ్యలో అయితే ఆ ట్రైన్ గుద్దేస్తుందేమో అనుకున్నాను నేను. పూరి స్టేషన్ చూడగానే నాకు చెన్నై స్టేషన్ గుర్తొచ్చింది. ఎందుకంటే చెన్నై కూడా అదే ఎండ్ పాయింట్. అక్కడి నుంచే ట్రైన్స్ మళ్ళీ రివర్స్ అవుతాయి. ఇక్కడ కూడా ప్లాట్ఫామ్స్ అదే ఎండ్ పాయింట్. మళ్ళీ ఇది వెనక్కి వెళ్ళిపోద్ది అనుకుంటా. స్టేషన్లో ఉన్న పర్సన్స్ మేము దిగక ముందే ట్రైన్ ఎక్కేస్తున్నారు. ట్రైన్ దిగిన తర్వాత మేము ఎవరిని అడగలేదండి. జనం అందరూ దిగిన తర్వాత ఎటు వెళ్ళిపోతే వాళ్ళని ఫాలో అయిపోతూ దారిలో కనిపించిన ఈ బిల్డింగ్స్ ఇవి, వాళ్ళని ఫాలో అయిపోతూ అలా వెళ్ళిపోతున్నాం. స్టార్టింగ్లో మాకు కొద్దిగా టెన్షన్ వచ్చింది, ఎందుకంటే ఎక్కడ రూమ్స్ కనిపించట్లేదు, ఎక్కడ ఫ్రెష్ అప్ అవ్వాలా అని. కానీ కొంచెం ముందుకు వెళ్ళిన వెంటనే మొత్తం ఈ రోడ్ చూసారా, రోడ్ అంతా మొత్తం లాడ్జెస్, హోటల్స్, రూమ్స్. మాకైతే ఒక రూమ్ దొరికింది. 300 ఇచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి బయటకు వచ్చేసాం. చూసారా, కరెక్ట్గా మేము పూరి ఆపోజిట్ రోడ్ నుంచే వచ్చాము. ఇక్కడ ఎక్కడ చూసినా కాజాలు కనబడుతున్నాయి, స్వీట్స్. మొత్తానికి టెంపుల్ దగ్గరికి వచ్చాం. ఆ గుడిని చూడగానే ఒక ఆనందమైన ఫీలింగ్ కలిగింది. గుడి బయట ఆవరణం చూడండి. మేము రథసప్తమి రోజున వెళ్ళాము. జనం అయితే అస్సలు ఖాళీ లేరు. మేము మార్నింగ్ 10 o'clock లైన్లోకి వెళ్ళాం. బయటకు వచ్చేటప్పటికి ఈవినింగ్ 5 అయింది. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అయితే కొంచెం ఊరనే చెప్పాలి. పోలీసులు మొత్తం తిరుగుతూనే ఉన్నారు తప్ప ఎవరిని కంట్రోల్ చేయలేదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు లైన్లు పెట్టారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మధ్యలో వెళ్ళిపోయేవారు. మాకు తెలియక స్ట్రిక్ట్గా లైన్ ఫాలో అయ్యాం. అందుకే మాకు దర్శనం లేట్ అయిపోయింది. చూసారా, మేము బయటకు వచ్చేసాం, కానీ ఇప్పటికీ ఇంకా లైన్ ఉంది. ఈవినింగ్ 5 అవుతుంది. రోడ్డు చూడండి, రోడ్డు చివరి వరకు ఉంది లైన్. మళ్ళీ ఒక లైన్ కాదు, పక్కనే 4 లైన్స్. ఇదేనండి మన పూరి రథం తిరిగే రోడ్డు. చాలా వెడల్పుగా ఉంది. చూసారా, నెక్స్ట్ ఇయర్కి అప్పుడే రథానికి చెక్కలు రెడీ చేస్తారు. పూరి రోడ్లో నైట్ వ్యూ. మనకి ఇంకా ఈవినింగ్ అయిపోయింది కాబట్టి కోనార్క్ వెళ్ళడానికి టైం లేక ఇక్కడే నైట్ స్టే చేసి పూరి బీచ్కి వెళ్దామని డిసైడ్ అయ్యి పూరి బీచ్కి వచ్చాం.
బీచ్ చూసారా, రోడ్డు దగ్గర నుంచి చాలా లోపలికి ఉంది, ఫ్లాట్గా ఉంది, ప్లే ఏరియా ఎక్కువ ఉంది. ఇక్కడ ఫ్రీ బస్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, కానీ మేము ఎక్కడానికి అంత అవకాశం లేదు, ఎందుకంటే మేము రథసప్తమి రోజు వచ్చాం కాబట్టి ఫుల్ రష్ ఉంది, అందువల్ల ఖాళీ లేదు. మేము అలా రథం తిరిగే రోడ్డు ఉంటుంది కదా, ఆ రోడ్లో అలా రిక్షా ఎక్కి ఒక రౌండ్ వేసాం. అటు నుంచి అటు బస్ స్టాండ్కి వెళ్ళి కోనర్క్ బస్ ఎక్కాం. కోనర్క్ బస్ కూడా ఖాళీ లేదు, మాకైతే సీటు దొరికింది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కోనర్క్ కూడా పార్ట్ 2 ఉంది.